నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రతి ఒక్కరికి తీరని కోరిక అంటూ ఉంటుంది. ఎట్లా అయినా అంటే అది ఎన్నో ఏళ్ల నుండి అవనియండి, నేను ఇది అనుకుంటున్నాను, ఈ డిజైర్ నాకు ఉండిపోయింది, ఎన్నాళ్ళైనా కూడా తీరట్లేదు. అది సంపాదన మీద అవ్వనివ్వచ్చు, లేకపోతే వ్యాపారం మీద అవ్వచ్చు, ఏదైనా కూడా ప్రతి మనిషికి ఒక తీరని కోరిక అంటూ ఉంటుంది గురుగారు. అలాంటి కోరికలు నెరవేర్చుకోవటానికి మీరు వచ్చేసి మాకున్న ప్రతి సమస్యకి లలిత అమ్మవారి సహస్రనామాలతో పరిష్కారం చెప్తూ వస్తున్నారు. అందుకని ఈ ఒక మంచి నామాన్ని మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి గురుగారు, 100% మా కోరిక తీరటానికి. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరి కోరికైనా తీరాలి అంటే యాజ్ పర్ ఆస్ట్రాలజీ పరంగా వాళ్ళకి 11th హౌస్ బాగుండాలి, లాభస్థానము అంటారు. దీనికి ఇప్పుడు ఎవరైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, దాన్ని 3వ స్థానంగా చెప్తారు. చేస్తున్న ప్రయత్నం కొనసాగిస్తారా లేదా అంటే 7వ స్థానం చూస్తాం. అంటే కొంతమంది చూడండి ప్రారంభిస్తారు కానీ కొనసాగించరు, అసలు కొంతమంది ప్రారంభించరు కూడా. కొంతమంది ప్రారంభిస్తారు, కొనసాగిస్తారు, కానీ ఆఖరికి సక్సెస్ రాదు వాళ్ళకి. దానికి కారణం ఏమిటంటే మీరు చేసే ప్రయత్న లోపమా, ప్రయత్నం ప్రారంభించిన తర్వాత దాన్ని ఎలా నడుపుతున్నారు అనేటువంటిదా, నడుపుతున్న దాన్ని ఎండింగ్ వరకు తీసుకెళ్ళి సక్సెస్ తీసుకెళ్తారా లేదా, ఈ మూడు కనెక్ట్ అవ్వాలి. దీనికి జ్యోతిష్ శాస్త్రంలో 3వ స్థానం పూర్తిగా పాడైతేనేమో అసలు ప్రతిదీ భయపడతారు, ప్రారంభించడానికి భయం. వాళ్ళకి ఏం చెప్పినా కూడా అమ్మో మనం చేయగలమా, మనం చేయలేము, అమ్మ మన వల్ల కాదనేస్తారు. 3rd హౌస్ పాడైపోతుంది. అంటే గురుగారు, ఈ హౌసెస్ ఇట్లా పాడవుతాయి అంటున్నారు కదా, ఆ స్థానాలు బట్టి మనకు తెలుస్తుంది అంటున్నారు. అవి ఎప్పుడు ఒక్కలానే ఉండవు కదా, మారుతూ ఉంటాయి కదా. మీరు పుట్టినప్పుడు ఏ స్థానాలు ఉంటాయి అక్కడే ఉంటాయి, అవి ఎప్పుడు కాకపోతే గోచారంలో ఉండే గ్రహాలు వాటిని యాక్టివ్ డియాక్టివ్ చేస్తుంటాయి, ట్రిగర్ చేస్తుంటాయి వాటిని. మీరు ఉన్నారు, ఎవరైనా మీరనే కదా, ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారు, పుట్టినప్పుడు ఎలా హెల్త్ ఇష్యూతో ఉన్నాడో చనిపోయే వరకు అలాగే ఉండడు, మార్పులు వస్తూ ఉంటాయి. కాకపోతే అతని ఆకారంలో మార్పులు ఉంటూ ఉంటాయి. అంటే ఏంటి, పుట్టినప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు యవ్వనం వస్తుంది, మధ్య వయసు వస్తుంది, వృద్ధాప్యం వస్తుంది కదా, కానీ అతనే కదా. అవును, అలాగే అతని జాతకమే. కాకపోతే దశలు మారుతుంటాయి, గోచార గ్రహాలు వచ్చి దాన్ని యాక్టివ్ డియాక్టివ్ ట్రిగర్ చేస్తూ ఉంటాయి. దాన్ని బట్టి అతని లైఫ్లో మంచి ఇన్సిడెంట్స్, పెళ్ళని, వ్యాపారం అని, ధనం రావడం అని, ధనం పోగొట్టుకోవడం అని, వ్యాపారం బాగా కలిసి రావడం అని, సంతానం కలగడం అని, ఇవన్నీ జరుగుతుంటాయి లైఫ్లో. అట్లాగే ఒక్కొక్క భావం యాక్టివ్ అవ్వడానికి ఒక్కొక్క గ్రహము ఒక్కొక్కటి సపోర్ట్ చేయాలి. ఇక్కడ 2 రకాలు. దీన్ని ఫ్రీ వీల్ అంటారు. 3, 7, 11 స్థానాలు ఫ్రీ వీల్స్. అంటే నీకున్న ఒక కోరిక చేత నువ్వు సంకల్పం చేసుకుని నువ్వు కనుక ప్రయత్నం చేస్తే నువ్వు దాన్ని సక్సెస్ చేసుకోగలవు. అన్ని ఫ్రీ వీల్స్ ఉండవు. 3, 7, 11 ఈజ్ మెయిన్ ఫ్రీ వీల్. అంటే ఇప్పుడు నిన్ను పుట్టించాడు భగవంతుడు, నీకు ఒక సంకల్పం ఉంది, IAS అవ్వాలి, లేకపోతే ఒక వ్యాపారంలో అద్భుతమైన దీనికి వెళ్ళాలి, దాన్ని ఫ్రీ వీల్ ఇచ్చేసాడు భగవంతుడు. ఆ ఫ్రీ వీల్ దాన్ని నువ్వు ఎంత పట్టుకొని చేసుకుంటే అంత ఇస్తాడు. కానీ కొన్ని అలా ఉండవు. ఒక వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తి భర్తగా లేకపోతే భార్యగా రావాలి, లేకపోతే తండ్రిగా రావాలి, తల్లిగా రావాలి. నువ్వు దాన్ని క్రియేట్ చేసుకోలేవు. తల్లిని తండ్రిని నువ్వు ఎట్లా క్రియేట్ చేసుకుంటే నువ్వు పుట్టేసావు ఆల్రెడీ. నువ్వు పుట్టక ముందు జరిగినవి మనం డిసైడ్ చేయలేనివి కొన్ని ఉంటాయి, డిసైడ్ చేసుకోగలిగేవి కొన్ని ఉంటాయి. ఆ డిసైడ్ చేసుకోగలిగేవి ఏవైతే ఉన్నాయో 3, 7, 11 హౌసెస్ అంటారు. ఇవి బాగా యాక్టివ్ అవ్వాలి. ఇప్పుడు బాగుంది అనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా ప్రయత్నం చేస్తారు, కొనసాగిస్తారు, సక్సెస్ అయిపోతూనే ఉంటారు. కానీ ఇది ఎందుకు జరుగుతుంది అనేది కూడా మనం పట్టుకోవాలి, మూలంలోకి వెళ్ళాలి. నువ్వు ఒక ప్రయత్నం చేసేటప్పుడు నీకు ప్రయత్నం భయం వేస్తుంది అంటే నువ్వు పూర్వజన్మల్లో ఎవరైనా ఏదైనా ప్రయత్నం చేస్తుంటే నువ్వు డిస్కరేజ్ చేసావు, అందుకని అది చెయ్యొద్దు అని చెప్తారు శాస్త్రంలో. చేస్తే నువ్వు ఎంకరేజ్ చేయాలి. అవునా, రైట్, ఏం కాదు, చెయ్యి, ఏం పోయింది, నీకేం పోతుంది, చెయ్యి, ఏం కాదు, అవుతుంది అనడానికి. అవ్వకూడదు అనడానికి అదే నోటితో నువ్వు వాక్యం వాడాలి, అవుతుంది అనడానికి నువ్వు అదే నోటితో నువ్వు విషెస్ చెప్పాలి. నీకేం పోతుంది, నీ జేబులోంచి నువ్వేం డబ్బులు ఇవ్వట్లేదుగా, అంతే కదా. అలాగే చేస్తున్న దాన్ని ఎవడైనా ఆపేయడం అంటే 7th హౌస్, వీడికి 7th హౌస్ పాడైపోతాడు ఈ జన్మలో. అంటే ఒకటెవడో ఏదో ప్రారంభించాడు, దాన్ని ఎట్లా మనం చెడగొట్టేసాం. వాడి కర్మగొత్తి చెడిపోతే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. నువ్వు కావాలని చెడగొట్టావు, అది నీకు ఈ జన్మల్లో నువ్వు కూడా ఏదైనా ప్రయత్నం చేస్తుంటే ఆగే దీంట్లోకి వస్తుంది. సరే చేసావు, ప్రారంభించావు, ఫ్రూట్ రావట్లేదు, లాస్ట్కి వచ్చి లాభం రావట్లేదు, ఇది కూడా నీ కర్మే. అయితే దీన్ని మార్చుకోవాలి అంటే లలితా సహస్రనామాల్లో తంత్రం ఉంటుంది. అదేమిటి, ఎలాగా అంటే మనకి
దీనికి 4 రకాల సింబల్స్ వేసుకోవాలి. ఓకే. అది అంటే ఎట్లాగా ఒక అంటే పీట మీద ఆ పీట ఒక మీద తెల్లని వస్త్రం తెల్లటి వస్త్రం పరిచేసి నీట్గా పీట నీచి కడుక్కొని తెల్లటి వస్త్రం పరిచేసి ఇది ఏ రోజైనా ప్రారంభించవచ్చు. మీకు ఉత్సాహం ఉన్న రోజే ముహూర్తం అని చెప్పారు శాస్త్రంలో. నాకు ఇవాళ చేయాలనిపించింది, వెంటనే స్టార్ట్ చేస్తే అదే ముహూర్తం అట. లేదు నాకు ఆదివారం కలిసి వస్తుంది, సోమవారం కలిసి వస్తుంది, శుక్రవారం కలిసి వస్తుంది, అలా అయినా ఓకే. లేదంటే నేను ఏది ప్రారంభించినా పంచమి రోజు ప్రారంభిస్తానంటాడు, పర్లేదు. అయితే అమ్మవారివి చెప్పడం ఏంటంటే చతుర్దశి, అష్టమి, నవమి చాలా మంచివని చెప్తుంటారు. దేవీ భాగవతంలో అమ్మవారే చెప్పింది ఈ విషయాల్ని. అప్పుడు మనం చక్కగా ఒక పీట తీసుకొని దాని మీద ఒక వస్త్రం పెట్టి దీనికి కలశం పెట్టాలి ఖచ్చితంగా. కలశం కంపల్సరీ దీనికి, ఎందుకంటే కోరిక కదా, సంకల్పం చాలా ఎక్కువ కోరికది. అంటే నీ లైఫ్ నీ ఫ్రీ వీల్ని మార్చుకునేది ఇది. నీ ఫ్రీ వీల్ అంటే నువ్వు ఒక ప్రయత్నం చేస్తున్నావు, ఆ ప్రయత్నానికి దేవతా అనుగ్రహం కావాలి. నీ జాతకంలో బలం లేదు, నీ జాతక బలాన్ని పెంచి నీకు అదృష్టాన్ని కలిగించాలి. అందుకని కలశం పెట్టాలి. కలశానికి ముందు ఏం చేస్తామంటే ఒక దీర్ఘచతురస్రాకారం చిన్నది, ఒక త్రికోణాకారము, ఒక చతురస్రాకారం, ఒక 0, ఈ 4 గీయాలి. ఇంత అనుకోండి. ఓకే. దాని మీద ఆ వస్త్రం మీద ముగ్గులాగా వేసేసుకోవాలి. దాని మీద వేసుకోవాలి. వరుస ఎలా అంటే దీర్ఘచతురస్రాకారం ఫస్ట్, దాని తర్వాత త్రికోణం సెకండ్, థర్డ్ ఏమో చతురస్రాకారము, ఫోర్త్ ఏమో శూన్యం పెట్టాలి. ఇవి ఒక్కొక్కటి ఒక్కో దానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు. ఆ 4గిట్లో 4 దీపాలు వెలిగి పెట్టాలి కలశం ముందు పెట్టి. మీరు కలశం వెనకాదల అమ్మవారి పటం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. లలిత అమ్మవారి పటం పెట్టేసి దీనికి పర్టికులర్గా ఏంటంటే ఒక మంత్రం ఉంటుంది. అదేమిటి అంటే అశ్వారూఢ దిష్టితాశ్వ కోటి కోటి బిరావృత అనే నామం ఉంటుంది. దీనికి ముందు ఓము, లాస్ట్లో నమః కలుపుకొని, దీని అర్థం ఏమిటి అంటే అమ్మవారు చుట్టూ కొన్ని కోట్ల కొద్దీ అశ్వముల చేత పరివేష్టింపబడుతున్నటువంటిది. అంటే అమ్మవారు ఉంటే అమ్మవారు చుట్టూ తెల్లటి గుర్రాలు చుట్టూ ఇలా తిరుగుతున్నాయట, తిరుగుతూ అమ్మవారిని సేవిస్తున్నాయని అర్థం. దీని అర్థం అశ్వారూఢ, ముందు ఓం కలుపుకొని ఓం అశ్వారూఢ దిష్టితాశ్వ కోటి కోటి బిరావృతాయై నమః, అంతే. ఇది ఎందుకండి ఈ మంత్రమే ఎందుకు కోరికలకి అంటే, కోరికలను మనం దేంతో పోలుస్తాం? ఇంద్రియాలే కదా. అవును గురుగారు. ఇంద్రియాలు దేంతో పోలుస్తాం? గుర్రాలతో పోలుస్తాం. అందుకే వాస్తులో కూడా మీకు ఏదైనా సరే కోరికలు ఉన్నాయి, లేకపోతే కోరికలు అనవసరమైన కోరికలు వస్తున్నాయి అంటే వాస్తులో రాంగ్గా తెల్ల గుర్రాలు పెట్టారని అర్థం. మీ డిజైర్స్ కరెక్ట్గా నెరవేరుతున్నాయంటే కరెక్ట్ ప్లేస్లో పెట్టారు. తెల్ల గుర్రాలను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెడితే అనవసరం కోరికలు వస్తుంటాయి వ్యక్తికి. నార్త్ వెస్ట్లో పెట్టాలి తెల్ల గుర్రాలు, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందని చెప్తారు వాస్తులో. తెల్ల గుర్రాలు నార్త్ వెస్ట్లో పెట్టాలి, ఎర్ర గుర్రాలు అయితే సౌత్ ఈస్ట్లో పెట్టాలి. అలా వీళ్ళు తెలియక నార్త్ వెస్ట్లో కాకుండా నార్త్ వెస్ట్లో పెట్టారు అనుకోండి తెల్ల గుర్రాలు, వాళ్ళకి పిచ్చి పిచ్చి కోరికలు అవుతుంటాయి. అంటే 4 డబ్బులు ఉండగానే గోవా వెళ్ళిపోదాం అంటాడు. ఎందుకు ఇప్పుడు గోవా 20,000 ఖర్చు అంటది భార్య. లేదు వెళ్ళిపోవాల్సిందే అంటాడు. లేకపోతే నేను థాయిలాండ్కి వెళ్ళిపోతా అంటాడు. ఇప్పుడు ఎందుకు నీకు థాయ్ మసాజ్ అంటది భార్య. అంటే ఎందుకు క్రెడిట్ కార్డు వాడేస్తున్నావు అంటే తెలియదు. అవును. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే అప్పు అవ్వడానికి కానీ ఇవన్నిటికి కారణం అనవసరమైన ఖర్చులు. అది పిచ్చి పిచ్చి ఖర్చు పెట్టేస్తాడు. ఎందుకు తర్వాత రియలైజ్ అవుతాడు, ఏంటి అసలు నేను ఎందుకు అక్కడికి వెళ్ళాను, ఎందుకు అనవసరంగా ₹1,00,000 ఎందుకు ఖర్చు పెట్టాను, ఇప్పుడు బిల్లు కట్టలేకపోతాను అనుకుంటాడు. నీ కోరికలు సక్రమమైనటువంటి దాంట్లో ఉండేలా చేసేది నార్త్ వెస్ట్లో ఉండే గుర్రాలు. సౌత్ ఈస్ట్లో ఉండే ఎర్ర గుర్రాలు పెడితేనేమో ఫైనాన్స్ గ్రోత్, ఇక్కడేమో బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఈ తంత్రం మూలంగా వీళ్ళకి ఏదైతే ఫ్రీ వీల్, ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఒక పలానా సక్సెస్ అవ్వాలని ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఎలాగా, ఒక అమ్మాయి స్పోర్ట్స్లో రావాలి, లేకపోతే IAS IPS కావాలి, లేనట్లయితే ఒక బిజినెస్ ఇంప్రూవ్ కావాలి, లేకపోతే ఎనీథింగ్ అనుకోండి, ఒక ప్రాజెక్ట్ అనుకున్నాము అది అవ్వాలి, ఇలాంటి అనేకమైనటువంటి కోరికలకి ఇది. అయితే దీనికి నైవేద్యం ఏం పెట్టాలి? 2 రకాల నైవేద్యాలు పెట్టాలి ఇక్కడ. ఒకటి తీపి, ఇంకోటి పులిహోర. మామూలుగా మన పెరుగన్నాన్ని బలిగా పెట్టాలి. ఇది గనక చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి అనుకున్న డిజైర్ నెరవేరుతుంది. దీంతోపాటు ఇంకొక చిన్న వాస్తు టిప్ కూడా ఇస్తాను ఇక్కడ.
ఎల్లో కలర్ షీట్ తీసుకొని స్క్వేర్ది తీసుకొని దాని మీద మీ కోరిక ఏది ఉందో అది ఎలా రాయాలంటే అమ్మవారి అనుగ్రహంతో నేను ఈ కోరికను నెరవేర్చుకోబోతున్నాను ఓకే. రాజు మీద ఏదైతే ఉందో ఆ ఫోటో అక్కడ పెట్టండి, మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారు పెట్టేసి ఇంట్లో నైరుతి బెడ్రూమ్లో వెస్ట్ వాళ్ళకి అంటించి పెట్టండి. ఓకే. అంటే దేని మీదైనా ఒక పేపర్ మీద ఎల్లో కలర్ షీట్ మీద ఎల్లో కలర్ షీట్ స్క్వేర్ ఉండాలి మళ్ళీ అది, అంటే 4 చిత్రాస్త్రాకారము అంటారు. ఓకే. అప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్న డిజైర్ నెరవేరు తీరుతారు, అందులో సందేహం లేదు. ఓకే గురుగారు. సో విన్నారు కదా, మనకి 100% మన కోరికను తీర్చుకోవాలి అంటే గురుగారు చెప్పినట్లు ఈ నామ జపాన్ని నిత్యం 40 నిమిషాల పాటు 40 రోజుల పాటు చేసుకోవాలండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా సమస్యలతో ఇబ్బంది పడుతుంటే గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః.